this is Priya. Welcome to YT9 News. 1870లో గోవిందస్వామి అనే భక్తుడి ద్వారా సికింద్రాబాద్ లాల్ బజార్లో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 155 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం, బ్రహ్మోత్సవాలు, శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అన్నవరంలో ఏ విధంగా స్వామివారికి పూజలు చేస్తారో అదేవిధంగా ఈ గుడిలో కూడా స్వామివారికి పూజలు నిర్వహిస్తాము అని, ఎందరో భక్తులు ఈ గుడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాబాయ్, ప్రెసిడెంట్ సుధాకర్, జనరల్ సెక్రటరీ సాయి కృష్ణ, జాయింట్ సెక్రటరీ ఉమారాణి, ట్రెజరర్ సాయి తేజ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఓంకార్. ప్రస్తుతం మనం లాల్ బజార్లో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్నామండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే 155 సంవత్సరాల పాత గుడి అండి. 1870లో గోవిందస్వామి అనే భక్తుడికి సత్యనారాయణ స్వామి దర్శనం ఇచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా గోవిందస్వామి అనే భక్తుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మాణించాడండి. 2001లో ఏపీ ప్రెస్ ఫోటోగ్రాఫర్ ఫౌండర్ నాగేందర్ రావు అనే భక్తుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ఇంత వైభవంగా తీసుకొచ్చాడండి. అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఏ విధంగా పూజలు అందుకుంటాడో అదే విధంగా ఈ ఆలయంలో కూడా సత్యనారాయణ స్వామికి పూజలు నిర్వహిస్తారండి. ఈ పూజ నిర్వహించే పద్ధతిని, పూజా విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. कुंकुमानि परिमल द्रव्यानि समर्पयामि सौगंध सुगंध प्रवादिक द्रव्यानि समर्पयामि अथ पुष्पैश्च पूजयामि చేసుకోండి. विघ्नेश्वराय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णिकाय नमः, लंबोदराय नमः, ओम विकटाय नमः. శాంతయే మధ్యే నవగ్రహాల్లో మధ్యలో ఉన్నటువంటి దానిపైన వేసి నమస్కారం చేసుకోండి. సాంగం సాయుధం చంద్రగ్రహాయ నమః. అందరూ కూడా చెప్పండి, చంద్రగ్రహాలకి అటువైపు మూలకి. ఏవం ప్రాణపీడోపదాంతయే శనిగ్రహం కలశం వెనకాతలో ఉన్నటువంటిది లేదా కలశం ఏదు పూజాంతకారకే ఏదు ధ్యానం ప్రవక్ష్యామి మోక్ష పీడోపదాంతయే ఏదు మనం ఆవాహయామి. వరుణాయ జలాధిపతిం వాయువే ప్రాణాధిపతిం సుధాకారం సకలజీవనం మే హరకం దురాప లక్ష్మీకాంత
తీసుకొని వస్తారు స్వామివారు. మీరు శుద్ధి చేయండి. శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నారట. దర్శనం చేసుకోగానే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశమేఘ వర్ణం శుభాంగం. ఆ యొక్క లక్ష్మీకాంతుడైనటువంటి నారాయణుడు ఆదిశేషుడిపై పవనిస్తూ అలా కనబడ్డాడట. శాంతమైనటువంటి ఆకారంలో కనబడ్డాడట. లక్ష్మీ స్వరూపంతో కనబడ్డాడట. అలాగే యోగ నిద్రలో ధ్యాన నిద్రలో ఉన్నాడట. యోగి ముద్రలో ఉన్నాడట. అలాంటి నారాయణుడికి నమస్కారాలు అని సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆయన ఏమవుతాడు? నారదుడు నారాయణుడికి చెప్తారు ఎవరైనా? మనవడవుతాడు. అవునా? గుర్తొచ్చిందా? మరి బ్రహ్మ మానస పుత్రుడు కదా ఆ యొక్క నారదుడు. సుఖము పరమందు మోక్షము తప్పక నాయందే ఉండును అని నారదుడికి సెలవిచ్చారు. వెంటనే సత్యనారాయణుడిగా వస్తానని చెప్పలేదు. సత్య స్వరూపుడిగా ఆరాధించండి, సత్యంగా బతకండి, ధర్మంగా ఉండండి అని నారాయణుడు సత్యవంతులుగా ఉంటారు. తద్వారా మనకి ఇహమందు సుఖములు పరమందు మోక్షము లభిస్తుంది అని శాంతపురాణ రేవాకాండ ప్రథమోధ్యాయం తెలుపబడుతుంది. జయబోల్ సత్యనారాయణ స్వామి భగవానికి. నమస్కారం చేసుకోండి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయలంటే 5 ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేసేయండి. కథకి ఒకటి. ద్వితీయోధ్యాయ ప్రారంభ. 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. శ్రద్ధాంజలితో వినండి. మరి ఈ భూలోకంలోకి ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. ఈ వ్రతాన్ని ఆ మండపంలో పడతారా? మన ఇంట్లో పడతాడా? పట్టడు కదా. అందుకనే పెద్ద మండపం. ఒక 50 మంది పేర్లు చెప్పండి. మీరు 33 కోట్ల మంది అని అంటున్నారు. 10 మంది పేర్లు చెప్పండి చాలు. వాళ్ళే. అది చెట్టు గాని, పుట్ట గాని, పుల్ల గాని, గొడుగు గాని, గాగు గాని, అలవు గాని అన్ని కూడా ఆ 33 మంది దేవతలే. భుజగశయనం పద్మనాభం సురేశం ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి రమాసహిత సత్యనారాయణ స్వామి ఆహ్వానం చేసుకోవాలట. సుప్రశాంతలో అవుతారట. మరి ఇక్కడ దేవతలని, దేవుణ్ణి అందరినీ కూడా పిలుచుకున్నాం. మరి బంధు మిత్రముల అనుగ్రహం పొంది ఎవరైతే దివ్య దంపతులు చేస్తున్నారో వారికి అక్షతల రూపేణ వేదాశీర్వచనం చేస్తే తీసుకోండి. ఇంతవరకు కూడా భూమి నీరు ఎలా వచ్చింది, ఎలా చేసుకోవాలి, ఇంతవరకు ఎవరైనా చేశారా అనే సత్యము అంటే ఏంటి? ఇచ్చిన మాటని నెరవేర్చడమే కదా. కాబట్టి ఎక్కడైతే మనం అధర్మంలో వెళ్తామో అక్కడ భగవంతుడు ఆశ్రయిస్తాడు. కనుక ఇక్కడ కూడా మనము వీళ్ళు చేస్తా అని మాట సంతానం కలగట్లేదట. 12 సంవత్సరాలుగా సంతానం కలగట్లేదట. ఎన్నో వైద్యశాలలకు వెళ్ళారట. ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. ఇంకా చాలా చెప్పించాం మీతోటి. ధనధాన్యం చెప్పలే. అలాగే అయితే వెంటనే ఆ యొక్క అడవిలోకి వెళ్ళి మృగాలను వేటాడదాగట క్రూరంగా. దారు మండపాన్ని, దారు అంటే చెక్క, మనం ఇప్పుడు చెక్క పెడుతున్నాం కదా, చెక్క మండపాన్ని అనుగ్రహము అని అర్థం. కాబట్టి ఆ ప్రసాదాన్ని భగవద్ అనుగ్రహాన్ని ధిక్కరించాడు. వెంటనే ఒక భటుడు వచ్చి, అయ్యా మన రాజ్యం పైన పక్క రాజ్యం వారు దండయాత్రకు వచ్చారయ్యా, మీ 100 కుమారులు సంహరణకు గురవుతున్నారు, త్వరగా మీరు రావాల్సిందిగా అని అనగా అక్కడ ఉన్నటువంటి గొల్లలు ఇద్దరు లేచి స్వామివారి 2 కథలు చెప్పారు. అయ్యా ఇది ఎందుకు ఇలా వచ్చారు, స్వామివారు ఇలా అవతరించారు, మన కోసమే వచ్చారు, ధర్మార్థ కామమోక్షములందు ఉంటారు, కాబట్టి ఇలా మనం ఆరాధించాలి కానీ ధిక్కరించకూడదు అని చెప్పగా
विश्वावसुनाम संवत्सरे दक्षिणाजने एवं शरदृतो कार्तीकमासे अद्य कृष्णपक्षे एकादश्यायां शुभतिथौ वासरः वासरस्थो रमणय्यानामधेयस्य सुशीलानामधेयस्य कल्याणचक्रवर्तीनामधेयायाः रेवतीनामधेयस्य सह कुटुम्बानां सह बान्धवानां क्षेम ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक प्राप्त लक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थं रमा सहित सत्यनारायण पूजया आवाहिता देवताः विश्वक्सेनः दिग्विजयताभिवृद्धिरस्तु तथास्तु सहस्रज्वालाय नमः सहस्रकिरणाय नमः उत्तरे शुभकर्मण्य विघ्नमस्ति जनगृह्णन्त भवन्तः उत्तरे शुभकर्मण्य विघ्नमद्वा शान्ता साकिना शान्ता सामी शान्ता सुजगो समयत मृगल्पयामि तदक्का శ్రీ మహాలక్ష్మీ నమః. మీరు నమస్కారం చేసుకొని వారికి ఇచ్చేసేయండి. ప్రథమోస్తుతే అసుర దైత్య యక్షరాక్షణ భూత ప్రేత విరాజయోగిని నాగిని మేళం కీర్తన ఆవాహిత దేవత సర్వ దేవతాః శుక్రవారికి నీ పేరయ్యా రమేష్ గుప్తా గారు. స్వామి వారికి అయ్యో ఏదో వెలితి ఉందో అని చెప్పేసి ఎవరు చెప్పలే వారికి. వారే నిన్న తీసుకొని స్వామి వారికి యజ్ఞోపవీతం ఎందుకు చేస్తాం అసలు యజ్ఞోపవీతం మరి ఎందుకు చేసుకుంటాం? ఆ లగ్నం అనేటువంటిది ఒక 45 నుంచి ఒక గంట గడియ జాముల్లో వచ్చిపోతుంది. లగ్నము అని అంటే ఆశ్రమాలు ఉంటాయి కదా, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. మీరంతా ఏ ఆశ్రమంలో ఉన్నారు? గృహస్థాశ్రమంలోనేనా? రెండవ ఆశ్రమంలో ఉన్నారు. మరి పెళ్లి చేసుకోవాలి అని అంటే రెండో యజ్ఞోపవీతాన్ని చేసుకోవాలి. మరి చదువుకోవాలంటే ఫస్ట్ మొట్టమొదట యజ్ఞోపవీతము అని అంటారు. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకొని అడ్డు వచ్చినప్పుడల్లా ఏమవుతుంది? మనకు అడ్డు వస్తుంది కదా, ఏం గుర్తు రావాలి? చదువుకోవాలి 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 అని గుర్తు రావాలి. గారి పాదాలు కూడా నారాయణ స్వరూపాయ అని కడుగుతారు. నేను నా అల్లుడు గారికి కడుగుతున్నారా? అలా కడగకూడదు. సాక్షాత్తు వచ్చిన వాటిని అతిథి అభ్యాగత స్వయం విష్ణు సాక్షాత్తు నారాయణి పాదాలు నేను కడుగుతున్నాను. నేను ఈ పిల్లవాడి కాళ్ళు కాదు కలిగేది, సాక్షాత్తు నారాయణుణ్ణి నా కూతురైనటువంటి మహాలక్ష్మిని ఇచ్చి వివాహం చేస్తున్నాను. కనుక ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి అంటే సరాసరి భూమండలంలోకి వస్తున్నాయట ఆ నీళ్లు. ఆ భూమండలంలోకి వస్తుంటే మరి అంత దూరం నుంచి నీళ్లు వచ్చి భూమండలం మీద సాక్షాత్తుగా ఆ గంగగా మారి వచ్చిందట ఆ యొక్క తీర్థము. యొక్క పాదాలు కడుగుతున్నాను అన్నట్టుగా కాళ్ళు కడగాలట. కడుగుదామా అందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ స్వామి వారి పాదాలను కడుగుదాం. గోవింద స్వామి వారికి పెరుగు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని చూపిస్తున్నారు. అందరూ చూసి ధరించండి. గోవింద స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో సంవత్సరంలో ఒక్కసారిగా జరుపుకునేటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య తిరుకల్యాణంలో భాగంగా పట్టు మధువర్గపు వస్త్రములు ఇక్కడ ఉన్నటువంటి దాతలు అయ్యా మీ గోత్రము చెన్నగుల గోత్రోద్భవులైనటువంటి రమేష్ గుప్తా వారి దంపతి యుక్తంగా లతా గారి దివ్య దంపతులు స్వామి వారికి సమర్పించేటువంటి పట్టు మధువర్గపు వస్త్రములు. గోవింద అచ్యుతమూర్తం అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడు సకల నిష్కలంక స్వరూపుడు
సురార్చిత పాదపద్మ యుగలుడు సాక్షాత్ బ్రహ్మాండ నాయకుడైనటువంటి వైకుంఠంలో నివాసమైనటువంటి సాక్షాత్ నారాయణుడే ఈ సత్యనారాయణ స్వామిగా ఇక్కడ అమ్మవారిని తిరుకల్యాణం చేసుకోబోతున్నారు. గోవింద. సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు రమా సమేతంగా ఇక్కడ వచ్చి సత్యనారాయణ స్వామిని వివాహం చేసుకోబోతున్నారు. గోవింద. వందనం సంఖ్యాత శ్రవణ స్మరణ కీర్తనం విష్ణోఃపర స్పాద సేవనమని నవవిధ భక్తులు చెప్పాడు. భీమరతి తుంగభద్ర రేణుకామలాపారిణి కావేరి కృతమాల సాంప్రవర్ణి విశోక. మనం కళ్యాణంకి వస్తున్నాము అని అంటే ఈ ఒక్క సంకల్పం చెప్పుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు.
आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धन कनक वस्तु वाहन पुत्र पौत्रादि आनंदादि अष्टैश्वर्य पुत्र पौत्रादि आनंदादि अष्टैश्वर्याभिवृद्धिरस्तो शतं जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति कूर्चोंडि शतमिति शतं दीर्घमायुः श्री रमा सहित सत्यनारायण स्वामी दिव्य करुणा कटाक्ष फल सिद्धिरस्तो तथास्तु शुभकं शुभं धनं धान्यं वसं बहुपुत्र लाभं शत संवत्सरं दीर्घमायुः अनयोः दंपत्योः शत संवत्सरं दीर्घमायुरस्तु। చూసారు కదండి ఇక్కడ జరిగే పూజా విధానాన్ని. సో తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇక్కడ గుడికి వచ్చి స్వామివారి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం పొందాలని YT9 న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాం.